బందర్ పిచ్చోళ్ళు అంటారు. నిజంగానే ఈరోజు ఆ ప్రజలు ఎన్నో రోజులకి ఎదురు చూస్తున్నది కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నట్టుంది కదా సార్. నిజంగా ఇది అదృష్టం అండి. అంటే నా జన్మకి అదృష్టం ఏంటంటే ఈ గడ్డ మీద పుట్టినందుకు. పోర్టు నిర్మాణానికి ప్రయత్నం, అంటే ఈ బందర్లో పోర్టు కట్టాలి అనేటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించిన నేనే ఈ పోర్టు పనులను పూర్తి చేసేదానికి కూడా కారణభూతుడవటం, దాదాపుగా నా కళ్ళ ముందే పోర్టు నిర్మాణం పూర్తవటం, అనేక రకాల అవాంతరాలు, అడ్డంకులు, విషపు ఆలోచనలు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటినీ ఛేదించుకుని ఇవాళ బందర్ పోర్టు నిర్మాణ దశకి శరవేగంగా అడుగులేస్తుందంటే ఒకటి దేవుడు, రెండు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రెండు దేవుడు జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి పుట్టించాడు. ఆయన సంకల్ప బలం ఈ బందర్ పోర్టు నిర్మాణం పూర్తవటం అనేది నిజంగా మా అందరి అదృష్టం. జగన్ నాయకత్వంలో అవటం ఇంకా అదృష్టం. సార్, సాధారణంగా ఎప్పుడు మీరు చాలాసార్లు చెప్తుంటారు, బందర్ పోర్టు పనులు ఏ రోజైతే కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేస్తామో చేసిన మరుసటి క్షణం నుండి కూడా పనులు ప్రారంభం అవ్వాలనేది ముఖ్యమంత్రి గారు చెప్పారంటున్నారు. ఈరోజు అది జరుగుతుందా? మీ కళతో మీరు చూస్తున్నారు కదా, 7 మాసాల్లో దాదాపుగా 2 కిలోమీటర్లు అంటే 2,000 మీటర్లు అంటే ఇప్పుడు 1,400 మీటర్లు పూర్తి అయిపోయింది. అంటే 1.4 కిలోమీటర్స్ బ్రేక్ వాటర్ పూర్తయిపోయింది. నార్త్ కంప్లీట్ అయిపోయింది. బెర్తులకి ఆల్రెడీ నిర్మాణం మొదలైపోయింది. బెర్తుల నిర్మాణం జరుగుతుంది, డ్రెడ్జింగ్ పనులు జరుగుతున్నాయి, సాయిల్ స్టెబిలైజేషన్ జరుగుతుంది. ఇంకేం కావాలి? రోడ్ నిర్మాణం, పోర్టుకు వచ్చేటువంటి పక్కా రోడ్ నిర్మాణం కూడా పనులు ప్రారంభోత్సవం జరిగింది. రోడ్ నిర్మాణానికి కావలసినటువంటి 90% భూమి కొనుగోలు చేయడం జరిగింది. మరో 10% ఉంది, అది కూడా ఇంకొక 2 మాసాలు, 60 రోజుల్లో అది కూడా పూర్తవుతుంది. సరే, 30 నెలల్లో ఈ ఫేజ్ 1 ఈ పోర్టుకు సంబంధించి 4 బెర్తుల సామర్థ్యంతో పూర్తి చేస్తామని స్టార్ట్ చేసినట్టు చెప్పారు. ఇప్పుడు పనులు చూస్తుంటే ఎప్పటిలోకి పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది? మొదటి షిప్ బందర్ పోర్టుకి ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం? ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ దీన్ని కాంట్రాక్ట్ తీసుకుందండి. మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ కానీ అట్లాగే మ్యారిటైమ్ బోర్డు ఏదైతే సూపర్వైజింగ్ ఇంజనీరింగ్ ప్రభుత్వం తరఫున సూపర్వైజ్ చేస్తున్నటువంటి మ్యారిటైమ్ బోర్డు కానీ వీళ్ళు చెప్పేది 24 నుంచి 25 మాసాల్లో పూర్తి చేసి పోర్టును అప్పచెప్తామండి అని చెప్పి చాలా ఆత్మస్థైర్యంతో చెప్తున్నారు. కాబట్టి ఇది చాలా సంతోషం కదా. పోర్టు మెయిన్ ప్రధానమైన కాంపోనెంట్స్ ఎంతవరకు జరుగుతున్నాయి? ఇప్పుడు బ్రేక్ వాటర్స్ కానీ అదేవిధంగా బెర్తులు. అంటే బ్రేక్ వాటర్లో 2 భాగాలు ఉంటాయండి. బ్రేక్ వాటర్లో 2 భాగాలు కోర్ ఏరియా అంటారు. అంటే ఈ కోర్ లేయరు అంటే సముద్రానికి నీళ్ళల్లోంచి అంటే మైనస్ రీచ్లోంచి అంటారు. ఈ మైనస్ రీచ్ నుండి సముద్రం అట్ట నేల అడుగులోంచి పై వరకు నిర్మాణం చేసేటువంటి కోర్ ఏరియా. ఈ కోర్ లేయర్ని పూర్తి చేసే దాంట్లో మరొక 600 అంటే సుమారుగా మరొక 1/2 కిలోమీటర్ పూర్తి చేస్తే కనుక ఫిబ్రవరి 15వ తారీఖు కల్లా టోటల్గా నార్త్ కానీ సౌత్ కానీ బ్రేక్ వాటర్ కోర్ ఏరియా పూర్తయిపోద్ది. కోర్ లేయర్ పూర్తయిపోతే అక్కడి నుంచి వాళ్ళ డిజైన్స్ అన్నీ ఫైనల్ చేసుకుని ఎక్స్పెరిమెంట్ జరుగుతున్నాయి. డిజైన్స్ ఫైనల్ చేసేసుకున్న తర్వాత బహుశా మార్చి నుంచి పై లేయర్స్ కూడా స్టార్ట్ చేసేస్తారు. అక్కడి నుంచి అక్కడ నార్త్ సౌత్ పై లేయర్ స్టార్ట్ చేసేస్తాం. టెట్రాపాడ్లు కాస్టింగ్ చేయటం, అట్లాగే బెర్త్ కూడా జూన్కి ఫస్ట్ బెర్త్ కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. రేపు వచ్చేటువంటి 2024 జూన్ కల్లా మొదటి బెర్త్ నిర్మాణం పూర్తవుద్దని చెప్తున్నారు. అట్లాగే డ్రెడ్జింగ్ కూడా రేపు జనవరి నుంచి కూడా డ్రెడ్జింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటున్నారు. అంటే సైమిల్టేనియస్గా ఏ పని చేసుకుంటూ ఒక 6 మాసాల ముందే పోర్ట్ నిర్మాణం పూర్తి చేసి అప్పచెప్పేదానికి వారు శరవేగంగా పనిచేస్తున్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటున్నారు. ఈ పోర్టు నిర్మాణానికి ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? ఎలా దీని ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉంది సార్? లేదు, జగన్మోహన్ రెడ్డి గారు దీనికి పక్కా ప్లాన్ తీసుకున్నారు. దీనికి బిజినెస్ మోడల్లో దీనికి లోన్ తీసుకురావడం జరిగింది. డైరెక్ట్గా ఎక్కడా కూడా ఒక్క బిల్లుకు కూడా అడ్డంకి లేకుండా, ఒక్క రోజు కూడా ఆలస్యం లేకుండా దీని నిర్మాణానికి కావాల్సినటువంటి ఆర్థిక భద్రత అంతా కూడా కల్పించారు. దానికి కావాల్సిన ఫండ్స్ అన్నీ కూడా రిజర్వేర్లో చేసి పెట్టారు ఎప్పటికప్పుడు. అందుకే శరవేగంగా ఒక్క బిల్లు కూడా ఒక్క రోజు కూడా ఆలస్యం లేకుండా దీనికి జరుగుతుంది. దీన్ని ఏ పరిస్థితుల్లో అనుకున్న దానికన్నా ముందే పూర్తి చేస్తామని చెప్తున్నారు సార్. కానీ బందర్ పోర్టు అన్నది మీరు చేసింది ఏం లేదు, పేరు నాని చేసింది ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి చేసింది ఏం లేదు. మా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పోర్టుని ఇప్పుడు వీళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారని చెప్పి మీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర శంకుస్థాపన రోజే మాట్లాడారు సార్. ఒకళ్ళకి దేవుడు వరం ఇస్తాడండి. మా కొల్లు రవీంద్రకు కూడా అట్లాగే వరం ఇచ్చాడు. ఏంటి అంటే నిర్లజ్జగా బరి తెగించి అబద్ధాలు ఆడటం. సిగ్గు కూడా పడ్డాయన. సిగ్గు లేకుండా బరి తెగించి అబద్ధాలు ఆడటానికి చంద్రబాబు నాయుడికి 30 పావలు ఇస్తే ఇతనికి ₹1 పావలు ఇచ్చాడు దేవుడు. ఏం చెప్తాం?
జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాకముందు మే 22కు ముందు ఇక్కడ ఏముంది? అందరూ సాక్ష్యమే కదా. కులరవీంద్రకి తెలీదా మాత్రం? ఏం చేశారు? 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు చేసిన పని ఇక్కడైనా ఒక్కటి చూపించండి. ఒక నయా పైసా పని లేదా ఒక కాగితాల రూపాయన పని. ఏమి? పోర్టుకి దారి కొనలేదు. మేము వాళ్ళు బందర్లో పోర్టు కట్టాలంటే కనుక బందర్ వాళ్ళందరూ కలిసి 22 ఊళ్ళు ఖాళీ చేసి 33,000 ఎకరాలు పొలం ఇస్తేనే మేము బందర్లో పోర్టు కడతామన్నారు. 5 ఏళ్ళు కాలహరణం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రైతు భూమి, సెంటు భూమి కూడా రైతు తీసుకోకుండా ప్రభుత్వ భూములనే 1700 ఎకరాల్లో పోర్టు నిర్మాణం జరుగుతుంది. మరి ఎట్లా జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? చిత్తశుద్ధి. నిజంగా నేను చెయ్యాలనేటువంటి చిత్తశుద్ధి ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి, జరుగుతుంది. కనీసం పర్యావరణ అనుమతులు లేవు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు కాలహరణం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు మార్చి 7 అంటే 2014లో గెలిచి 2019 మార్చి దాకా కనీసం మా భూములన్నీ కూడా బలవంత భూసేకరణ కింద నోటిఫికేషన్లో బంధించి ఒక్క పని కూడా చేయకుండా ఈ బందరోళ్ళని బెదిరించి మీరు 33,000 ఎకరాల పొలం ఇస్తేనే మీ పోర్టు నిర్మాణం చేస్తామని చెప్పని కుంటి సాకులు చెప్తూ మార్చి 7వ తారీఖున వచ్చి ఊరికినే ఒక రైతు పొలంలో, కనీసం అది ప్రభుత్వ పొలం కూడా కాదు, ఒక రైతు పొలంలో ఊరికి ఒక దెమ్మగట్టి శంకుస్థాపన చేసామంటే ఏమైంది? మార్చి నుంచి ఏమన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మే 22వ తారీఖు వచ్చి వెళ్తే ఎంత శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మరి మార్చి 7వ తారీఖున మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టి వెళ్ళినారు. ఏమైంది? మోసం కదా. అసలు పర్యావరణ అనుమతులు లేకుండా మీరు ఎట్లా పోర్టు నిర్మాణం ఎట్లా చేస్తారు? ఎవడో తెలియదు. లోన్ ఎందుకు ఇస్తుంది ఎవరైనా? అంటే ఇదంతా ప్రజల్ని ఓట్లు వేయించుకుంటాకి మోసం చేసి పర్యావరణ అనుమతులు లేకుండా, లోన్ శాంక్షన్ అవ్వకుండా, ఏ పనులు చేయకుండానే వచ్చి శంకుస్థాపన చేయడం అనేది దొంగ శంకుస్థాపన. అది దొంగ శంకుస్థాపన చేసినట్టు దొంగ మాటలు మాట్లాడికి ఏం మాట్లాడతారు ఇంకా? కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఈ రాష్ట్రంలో అసలు అభివృద్ధి అన్నది లేనే లేదు. ఉపాధి కల్పించేందుకు, పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా చేయలేదని చెప్తుంది సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక కియా కారులో తీసుకొచ్చి మామూలుగా ఈ రాష్ట్రం జన్మ చరిత్ర మొత్తం తెలుగు ప్రజల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి యొక్క జన్మ చరితార్థం అయిపోయిందని చెప్పని ఆయన డబ్బాలు కొడుతున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పరిశ్రమల్లో, అది పరిశ్రమలు కావనండి, సాఫ్ట్వేర్ కానివ్వండి, మీరు ఏది చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన దాంట్లో పావలా వంతు చంద్రబాబు నాయుడు చేశాడు. చంద్రబాబు చేసిన దానికంటే కూడా 3-4 రెట్లు అధికంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిశ్రమలు తీసుకొచ్చాడు. ఎవరు గొప్ప? జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిసిటీ చేసుకునేటువంటి పిచ్చి లేదు. చంద్రబాబు నాయుడు ఒళ్ళంతా అరికాలు, కారు గోరు దగ్గర నుంచి జుట్టు వరకు కూడా పబ్లిసిటీ పిచ్చి. ఆ పిచ్చితో ఆయన తీసుకొచ్చిన ఒక్క కియా దాన్ని ఆయన తెచ్చాడు. కియా తెప్పితే ఏముంది? కియాలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? కియాకి ఎంత డబ్బులు ఇచ్చి తెచ్చారు? ఒక్కొక్క తలకి 10 లక్షలు. అందులో ఉద్యోగం వచ్చినోడికి 10 లక్షల సంవత్సరం సాలినా 10 లక్షల రూపాయలు రాయితీ ఇస్తున్నాం. సంవత్సరానికి 10 లక్షల రూపాయలు రాయితీ అందులో ఇచ్చినటువంటి ఒక ఉద్యోగస్తుడికి. అంటే దాన్ని బట్టి ఏంటి? వాళ్ళకి ఉద్యోగం జీతం ఇచ్చేదేమో 25,000 ఉద్యోగం, 25,000 కియా కంపెనీ వాడు జీతం ఇచ్చినందుకు వాళ్ళకి 10 లక్షల రూపాయలు ప్రతి ఎంప్లాయీకి తరపున 10 లక్షల రూపాయలు ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. అది చంద్రబాబు నాయుడు నిర్వాహకం అయితే ఇవాళ పెద్దగా ఏ రాయితీలు ఇవ్వకుండా ఎన్ని వందల పరిశ్రమలు ఇవాళ రాష్ట్రంలో వచ్చినాయి. కళ్ళకి రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేయడం ఏం చూస్తున్నారు? ఒక్క కర్నూలులో ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్ట్ ఎంతమంది, ఎన్ని వేల మంది పనిచేయడానికి అవకాశం, ఎన్ని మెగావాట్ల పవర్ ఉత్పాదన ఎక్కడ చెప్పుకున్నాడు ఆయన? ఈరోజు దాకా ఏమన్నా మాట్లాడా? అట్లాంటివి ఎన్ని ఉన్నాయి? కోకొల్లలు ఉన్నాయి. వాళ్ళు